హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర ప్యారిస్ రుచులు. నేను మీ ఫ్రెండ్ శ్రావణి. ఇవి మనకి స్వీట్ షాప్లో దొరుకుతాయండి, కానీ ఇంట్లోనే ఈజీగా హెల్తీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. పండగలకి నైవేద్యంగా తయారు చేసి పెట్టుకోవచ్చు. మనం ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్గా కూడా పెట్టుకోవచ్చండి. గోధుమ పిండి నెయ్యి వాడతాం కాబట్టి హెల్త్కి చాలా మంచిగా. బొబ్బట్లు ఎలా తయారు చేసుకోవాలో వాటికి కావాల్సిన పదార్థాలు ప్రిపరేషన్ చూసేద్దాం. బొబ్బట్లకి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు గోధుమ పిండి, అరకప్పు మైదా పిండి, నెయ్యి, పూర్ణాల పప్పు, వాటర్, సాల్ట్. పూర్ణాల పప్పు ఈ వీడియోలో యాడ్ చేద్దామంటే లెంత్ ఎక్కువైపోతుందండి, సో నేను దీన్ని కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ప్రొవైడ్ చేశానండి. ఆ లింక్ ఓపెన్ చేస్తే ఆ వీడియోలో పూర్ణాల పప్పు ఎలా తయారు చేసుకోవాలో ఉంటుంది. ప్రిపరేషన్ చూసేద్దామండి. ఇందాక చెప్పిన కొలతలతో 1 కప్పు గోధుమ పిండి, అరకప్పు మైదా పిండి, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, వేసుకొని ఈ మూడింటిని ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుందాము. ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ పిండిని మెత్తగా కలుపుకుందాం. వాటర్ని ఒకేసారి పోసి కలుపుకోవద్దండి. పిండి అనేది బాగా మెత్తగా అయిపోతుంది, చపాతీలు రావు చేయడానికి. మళ్ళీ అందులో ఇంకొంచెం గోధుమ పిండి యాడ్ చేసుకొని మళ్ళీ ఇంకొంచెం మైదా పిండి యాడ్ చేసుకొని మళ్ళీ సెట్ చేసుకోవాలి. ఈ గోలంతా ఎందుకు, కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకుందాము పిండిని. అప్పుడు మనకి ఎన్ని పడుతున్నాయో కూడా తెలుస్తాయి, క్వాంటిటీ తెలుస్తుంది, మెత్తగా కూడా వస్తుంది పిండి. ఈ చూపించిన విధంగానే ఈ కన్సిస్టెన్సీలోనే కలుపుకోండి. పిండి మెత్తగా ఉండాలి. చివర్లో కొంచెం నెయ్యి వేసుకొని ఆ పిండికి మొత్తానికి అప్లై చేసుకుందాము. ఇలా నెయ్యి కానీ నూనె కానీ వేసి కలుపుకోవడం వల్ల మనకి పిండి అనేది చేతులకి అతుక్కోకుండా స్మూత్గా వస్తుంది. బొబ్బట్లు కదండి, నెయ్యితో చేసుకుంటేనే బాగుంటుంది, అసలు నూనె వాడొద్దు ఇందులో. చూడండి, మనకి పిండి అనేది చేతికి అతుక్కోవట్లేదు. ఎంత బాగా కలుపుకుంటే అంత మెత్తగా వస్తాయి. చూడండి ఎంత స్మూత్గా ఉందో. ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి. ఒక 15 నిమిషాలు నేను మీడియం సైజ్ బాల్స్లా చేసుకుందాం. మరి చిన్నవి తీసుకుంటే స్టఫింగ్ అనేది కష్టమైపోతుంది, సో కొంచెం పెద్ద పెద్ద బాల్స్ తీసుకొని వాటిని ఇలా చూపించిన విధంగా చేసుకోండి. మధ్యలో గుంటలా చేసుకుంటే స్టఫింగ్ అనేది పెట్టుకోవచ్చు మనం. ఇందులో పూర్ణం పిండి పెట్టుకొని స్లోగా కింద నుంచి పైకి ఒత్తుకుంటా 4 వైపులా తిప్పుకుంటా బాల్స్ లాగా చేసుకోవాలండి. చూడండి, పూర్ణం పిండి అనేది లోపలికి వెళ్ళిపోయింది, పైన మనకి గోధుమ పిండి వరకే మిగిలింది. సో ఇట్లా చేసుకొని చపాతీలా ఒత్తుకోవాలి. ఇంకొకసారి చూడండి, వీటిని ముందు బొటనవేలుతో రౌండ్గా తిప్పుకుంటూ గిన్నెలాగా చేసుకోవాలండి. ఇప్పుడు ఆ మధ్యలో మనం పూర్ణం పిండి పెట్టుకుంటున్నాం. పెట్టుకొని పూర్ణం పిండిని స్లోగా లోపలికి ఒత్తుతూ పైన పూతని
చపాతీ పిండిని పైకి తీసుకొచ్చి దాన్ని క్లోజ్ చేస్తున్నామండి. అంతే, మనకి బాల్ రెడీ అయిపోయింది. హడావుడి పడకండి, స్లోగా చేస్తే నీట్గా వస్తాయి. సో ఇప్పుడు వీటిని మనం చపాతీలా ఒత్తుకుందాం. ముందు పీటని డస్ట్ అప్లై చేసి పీటకి బాల్ని కూడా గోధుమ పిండిలో ముంచి ఒత్తుకుంటున్నాను. ఇట్లా అతుక్కోకుండా మనకి చపాతీలు నీట్గా వస్తాయండి. చపాతీలు ఒత్తేటప్పుడు కర్రతో ఎక్కువ ప్రెస్ చేయకూడదు, వాటిని పైన రుద్దాలి. కర్రని తేలిగ్గా పట్టుకుంటే మనకి ఈజీగా జరుగుతుందండి. విత్ లైట్ ప్రెజర్ మనం దాన్ని ఒత్తుకోవాలి. 4 వైపులా సమానంగా ఒత్తుకుంటే మనకి రౌండ్గా వస్తుంది. అటు ఇటు కాల్చుకున్న తర్వాత దాని మీద నెయ్యి రాసుకొని కాల్చుకోవాలి. బొబ్బట్లు అనేది నేతితోనే కాల్చుకోవాలండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఆయిల్ యూస్ చేయొద్దు. అంతే, 2 వైపులా బ్రౌన్ కలర్ వచ్చాక వాటిని తీసేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, ఎంతో ఈజీగా సింపుల్గా రుచికరమైన బొబ్బట్లు రెడీ అయిపోయినాయి. చూడండి, మనకి చపాతీ లోపల ఈ పూర్ణం పిండి వచ్చేసింది. సో లోపల ఇలా ఉంటుందండి. సో మీరు కూడా వీటిని తప్పకుండా ట్రై చేసి మీ పిల్లలకి, ఇంట్లో వాళ్ళకి పెట్టండి. వాళ్ళకి తప్పకుండా నచ్చుతుంది. అండ్ మీరు ప్రిపేర్ చేశాక మీకు ఎలా వచ్చాయో నాతో షేర్ చేసుకోండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అంతేనండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.